హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్సీ ఎన్సీఆర్ రిక్రూట్మెంట్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ డేట్ ఆఫ్ టైం 16/9/2024. 9/16 నుంచి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 10వ నెల 15వ తారీఖు. 9వ నెల 16వ తారీఖు నుండి 10వ నెల 15వ తారీఖు వరకు నోటిఫికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్ క్రైటీరియా తెలుసుకున్నట్లయితే ద అప్లికెంట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years of age and should not have completed 24 years of age on 15/10/2024. 10వ నెల 15వ తారీఖుకి 15 years to 24 years మధ్యలో అయితే ఉండాలండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేబుల్ బై 5 years ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్ అండ్ 3 years ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ అప్లికెంట్స్కి. పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సేషన్ బై 10 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. పీడబ్ల్యూడి వాళ్ళకేమో 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ద అప్లికెంట్స్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద నోటిఫికేషన్ 14/9/2024 as under educational qualifications. The candidate must have passed SSC matriculation 10th class examination or its equivalent under 10+2 examination system with minimum 50% marks in aggregate from recognized board and must have passed ITI in relevant trade issued by NCVT or SCVT recognized by the Government of India. క్వాలిఫికేషన్కి వచ్చేసి మనకి 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలండి. అందులో మినిమం 50% మార్క్స్ అయితే మనం గెయిన్ చేసి ఉండాలి. దానితో పాటుగా ఐటీఐ రిలవెంట్ టు ట్రేడ్ కూడా మనం చేసి ఉండాలండి, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. టెక్నికల్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ affiliated to NCVT or SCVT is compulsory in relevant to trade as under. ఓకే ఫ్రెండ్స్, ఇక ట్రేడ్స్ వైజ్గా ఇచ్చారండి. పేమెంట్ ఆఫ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees అనేది మెన్షన్ చేయడం జరిగింది. నో ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ అప్లికెంట్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడి వాళ్ళకి ఉమెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదండి. ఫీ పేమెంట్ విల్ బి టు బి మేడ్ ఆన్లైన్ త్రూ పేమెంట్ గేట్వే యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ అండర్. ఆన్లైన్ పేమెంట్ అండి ఇది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ ద ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఫర్ ఇంపార్టింగ్ training under the Apprentice Act 1961 will be based on the merit list which would be prepared taking the average of the percentage of marks obtained by the applicants in both matriculation with minimum 50% marks and ITI examination giving equal weightage to both. మనకి 10th క్లాస్లో వచ్చే మార్క్స్ ఐటీఐలో వచ్చే మార్క్స్ బేస్ బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందమ్మా. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ దిస్ ఎన్లిస్టెడ్ విల్ బి కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1.5 times ఇన్ ద నోటిఫైడ్ వేకెన్సీస్. షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ 2 applications have the same marks, the applicants having older age shall be preferred. ఇన్ కేస్ ఆఫ్ ఇద్దరు క్యాండిడేట్లకి సేమ్ ఒకేలాంటి మార్కులు వస్తే అప్పుడు ఏం చూస్తారమ్మా, క్యాండిడేట్ యొక్క ఏజ్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇన్ కేస్ ద డేట్స్ ఆఫ్ బర్త్ ఆర్ ఆల్సో సేమ్,
then the applicants who passed matriculation exam earlier shall be considered first. ఒకవేళ వాళ్ళ ఏజెస్ కూడా సేమ్ అయి ఉన్నట్టయితే అప్పుడేం చూస్తారమ్మా, అప్లికెంట్స్ యొక్క మెట్రికులేషన్ ఎగ్జామ్ ఎర్లియర్ షెల్ బి కన్సిడర్డ్ ఫస్ట్. ఏజ్ కూడా సమానంగా ఉంటే అప్పుడేం చూస్తారమ్మా, మెట్రికులేషన్ ఎగ్జామ్ ఎర్లియర్ షెల్ బి కన్సిడర్డ్ ఫస్ట్. అంటే ఎవరు ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ unit wise, trade wise, community wise equal to the number of slots in the descending order of percentage of marks obtained by the candidate. తర్వాత applicants need not send any copies of application, certificates, documents to RRC NCR by post but have to upload the same online. Okay friends, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్ఆర్సీ ఎన్సీఆర్లు అయితే టోటల్ పోస్ట్ వచ్చేసి 1679 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 10th+ ఐటీఐ ఉంటే సరిపోతుందండి. ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మీ 10th క్లాస్ ఐటీఐ మార్క్స్ బట్టి సెలెక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి అందరూ ఈ అప్లికేషన్ని పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.